కార్తీక మాసాన కడవలు కడగ పొద్దుండదు అన్నట్టు ఓ నేను ఎంతో బుద్ధివంతుని అని తీరగ లేకుండా పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డా వసవస అన్న చెమట తీసిన ఏదో చేసిన అని చెప్పుకొస్తారు కదా మీటింగ్లల్లా మైకుల ముందర ఇక సార్ కథ ఏమైందో చూద్దాం బాయ్. అరే కాలానికి కప్పదయ్యమైనట్టు పాలమ్మి పూలమ్మిన మల్లారెడ్డి మర్మము ఒక్క దెబ్బకే తెలిసిపోయింది అడగానురా. మందిని చూడా నేను కష్టపోతును చిన్నప్పటి నుండి గోసి ఇరికించుకొని వసవస అనుకుంటా కన్న కష్టం చేసి పాలమ్మి పూలమ్మి కోట్లు సంపాదించిన అని మైకుల ముందర దంచి మాట్లాడుతుంటాడు కదా మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇగో ఇనూరి మల్లారెడ్డి చేసిన అక్రమాలల్లో ఇగో ఇదొకటి. ఇక ఈనాట ఇనూరి ఈసారి ఏమో చెప్పుకొస్తుండు ఏమో చేసిండట ఉద్దారకము. ముల్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో పనిచేసిన లేఅవుట్ నెంబర్ 61/H/2004 డేటెడ్ 10/11/2004 ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅవుట్ ఇది పార్క్ కింద అప్లోడ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది. గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ పోయి గోవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని 10 గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము 50% వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక 1200 గజాలు చేయడం జరిగింది పక్కకు అనుకుని. దాన్ని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకొని వచ్చింది కాబట్టి మా వర్క్ మేము తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది. 388P 523P 524లో భాగంగా 10 గుంటలు దాదాపు 10 గుంటల ల్యాండ్ మేము మా దీనిలోకి తీసుకోవడం జరిగింది. ఇన్నారులా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో 2500 గజాల స్థలాన్ని ఆక్రమించి కాలేజీ కోసము ఈయన కాలేజీ కోసము రోడ్ వేసుకుంటాడనుల్లా మంది కొంపలు ముంచే మల్లారెడ్డి అవ్వా. ఇక ఈ ముచ్చట కలెక్టర్ దృష్టికి తీసుకపోతే వెంటనే దాన్ని కూలగొట్టాలని అధికారులకు ఆర్డర్ వేసిరాడనుల్లా. కాలం కలిసి వస్తే కమల బాంధవునికైనా కష్టాలు తప్పవు అన్నట్టు కబ్జాల మల్లారెడ్డికి ఇక కష్టకాలము దాపురించినట్టే అని ఒకటి ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నారు అటనుల్లా యావత్ తెలంగాణ జనాలు.